ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రైతు రుణమాఫీ అంశాన్ని తమ మేనిఫెస్టోలో పెట్టే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు ఉన్న రుణాల వల్ల ప్రభుత్వంపై పడ్డ ఆర్థిక భారానికి సంబంధించి నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు సామాజిక పెన్షన్లు పెంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీకి గత ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల పథకాల్ని యథాతథంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వీటికి సంబంధించిన అంశాలని ఈ నెల 18న అనంతపురం జిల్లాలో జరిగే సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రైతు రుణమాఫీ అంశాన్ని తమ మేనిఫెస్టోలో పెట్టే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకున్న రుణాల వల్ల ప్రభుత్వంపై పడ్డ ఆర్థిక భారానికి సంబంధించి నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు సామాజిక పెన్షన్లు పెంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీకి గత ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలు పథకాల్ని యథాతథంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన అంశాలని ఈ నెల 18న అనంతపురం జిల్లాలో జరిగే సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలన్న ఒక ప్రధానమైనటువంటి ధ్యేయం 175 సీట్లను కైవసం చేసుకోవాలన్నటువంటి ప్రధాన టార్గెట్ ను పెట్టుకుంది. అందులో భాగంగానే నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికే ప్రభుత్వం పైన కీలకమైనటువంటి ప్రభావం చూపించాయి. ఆర్థికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన, ఖజానా పైన భారం పడిందన్నటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడా నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇందులో భాగంగానే అనంతపురంలో జరిగేటువంటి సిద్ధం సభలో మేనిఫెస్టోను ప్రకటించడంతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారనే ఒక ప్రచారం పార్టీ శ్రేణుల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికని టార్గెట్ గా చేసుకుని అన్ని పార్టీలు కలిసి వైసీపీ మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, ప్రజల్లో చర్చ తీసుకురావడం ద్వారా వారి అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని, అదేవిధంగా నవరత్నాల పథకాలకు సంబంధించినటువంటి అమలు అంశాలను కూడా ప్రభుత్వం అధికారికంగా మళ్ళీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సునీత, హరీష్, ఒక పక్క చూసుకున్నట్లయితే ఆర్థిక నిపుణులతో చర్చలు జరిగినట్లు తెలుస్తున్నాయి. మరోపక్క చూసుకున్నట్లయితే ఆల్రెడీ నవరత్నాల పథకాలు యథాతథంగా కొనసాగిస్తూనే కొత్తగా మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలని పొందుపరచాలని యోచిస్తుంది? సునీత, నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలపైన ఇప్పటికే భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ఖజానా పైన ప్రభావం చూపుతుందన్నటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం పేదలకు సహాయం చేస్తుందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి క్లారిటీతో ముందుకు వెళుతుంది. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇదే అంశాన్ని పరిగణలో తీసుకుని ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావడంతో దీనిపైన కొంతవరకు ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా కొన్ని చట్టాలు, నిబంధనలను అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని కూడా పరిశీలించి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ఆర్థిక నిపుణులతో పూర్తిగా చర్చించి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో వచ్చేటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి ఎంతవరకు రుణమాఫీ అమలు చేయాలన్నటువంటి ఒక అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం ఉంది. సునీత, రైట్ హరీష్, థ్యాంక్ యూ.